హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ దేవి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారన్నది నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఇదే ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నారా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. ఈరోజైతే చాలా సింపుల్గా టేస్టీగా చేసుకుని ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నానండి. దానికి ఏమేమి కావాలో చూసేయండి. ఆనియన్స్, క్యారెట్, క్యాప్సికమ్, టమాటా, పచ్చిమిర్చి, అలాగే ఎగ్స్. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు. మనకి రోడ్ సైడ్ బండ్ల మీద తింటారు కదా, సేమ్ ఆ టేస్టే ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకోవాలండి. ప్లీజ్ ఛానల్ సపోర్ట్ చేయండి. వీడియోకి అయితే లైక్ ఇవ్వండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే మీరిచ్చే లైక్ వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ మర్చిపోకుండా లైక్ చేయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా, మనం కట్ చేసి పెట్టుకున్నవి అయితే వేసుకుందాం. కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలండి. రైస్ వేస్తాం కదా, పొడి పొల్లాడుతూ ఉండాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు క్యారెట్ వేస్తున్నాను. క్యారెట్ తురుముకుని కూడా వేసుకోవచ్చు. అలా వేస్తుంటే కొంచెం పిల్లలు ఎందుకు ఇష్టపడట్లేదండి. ఇలా కట్ చేసి వేయమన్నారు. చూడడానికి కూడా చాలా బాగుంటుంది, అందుకనేసి నేనైతే కట్ చేశాను. క్యారెట్ వేగిపోయింది కదా, ఇప్పుడు క్యాప్సికమ్ వేస్తున్నానండి. మామూలుగా ఫ్రైడ్ రైస్ అయితే ఎవరికి ఇష్టపడకుండా ఉంటారో చెప్పండి? అందరూ తింటారు, అందరికి ఇష్టమే. వెజ్ ఆర్ నాన్ వెజ్ కూడా తింటారు. చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు కదా. కానీ తిన్న ప్రతిసారి కూడా మనం బయట నుంచి తెచ్చుకుని తినడం అనేది హెల్త్కి అంత మంచిది కాదు. పిల్లలకైతే అసలు పెట్టకూడదు. ఒకసారి ఫాస్ట్ ఫుడ్ బయట సెంటర్లో తినడం అలవాటు చేసుకున్నారంటే ఇంట్లో మనం ఎంత మంచి టేస్టీ అయిన ఫుడ్ వండి పెట్టినా, ఎంత మంచి హెల్తీగా పెట్టినా వాళ్ళైతే అసలు తినరు. ఎందుకంటే బయట టేస్ట్గా అయితే బాగా అలవాటు పడిపోతారు కాబట్టి అసలు తినమన్నా తినరండి. కాబట్టి ఇంట్లోనే చేయాలండి. వాళ్ళు ఏది అడిగినా ఇంట్లోనే చక్కగా ప్రిపేర్ చేసి పెడితే తినే ఫుడ్ కొంచెం నీట్గా చేసి పెడతాం కాబట్టి మనం ఇంట్లోది చాలా బాగుంటుంది. అలాగే హెల్త్ కూడా చాలా మంచిది. మనం అన్నీ ఎప్పుడు ఫ్రెష్గానే వేసుకుంటాం కదండి. ఆయిల్ అయినా వెజిటేబుల్స్ అయినా ఏమైనా సరే మనం అప్పటికప్పుడు తెచ్చుకుని నిల్వ ఉండవు కాబట్టి, స్టాక్ చేయం కాబట్టి బాగుంటుంది. అదే బయట అనుకోండి
ఎప్పుడెప్పుడో ఆయిల్స్ వేస్తారో ఏమేమో నూనెలు వేస్తున్నారో మనకు తెలియదు. అడ్డమని గడ్డ అంతా వేసేసి చేసేస్తారు, అది మంచి టేస్ట్ ఉంది అనేసి తింటూ ఉంటారు. కాకపోతే ఏంటంటే వేడివేడిగా చేసిస్తాడు కాబట్టి టేస్ట్ ఎలా ఉన్నా సరే తినేస్తారు. అదైతే అసలు మంచిది కాదు. ప్లీజ్ తింటున్నారేమో మానేసేయండి, ఇంటి దగ్గరే కుక్ చేసుకోవడం చాలా మంచిది. ఇప్పుడు టమాటాలు అలాగే పచ్చిమిర్చి రెండింటిని కూడా వేసేసుకోవాలి. అన్నీ వేసాం కదా, మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాలు మగ్గనిద్దామండి. చూస్తున్నారా బాగా వేగాయండి. ఇప్పుడు మసాలాలు వేసుకుందాం. 1 స్పూన్ ధనియాల పౌడర్ అండి, అలాగే 1/2 స్పూన్ గరం మసాలా, దాంతోపాటు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఫ్రెష్గా ఇంట్లోది తీసుకోండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్. ఒకసారి ఇవన్నీ బాగా కలుపుకోవాలి. దాంతోపాటు 1 స్పూన్ కారం అండి. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుందండి. మళ్ళీ మళ్ళీ చేసి పెట్టండి మమ్మీ అని అడుగుతారు మీ పిల్లలు, అంత బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి టేస్ట్ ఎలా ఉన్నది కామెంట్ చేయండి. ఇప్పుడు మసాలా అంతా బాగా వేగింది కదండి, ఇప్పుడు ఎగ్స్ అయితే వేసుకుందాం. ఎగ్ వేసుకుంటే బాగుంటుంది. ఎగ్స్ అయితే వేసానండి, నేనైతే 5 గుడ్లు వేసాను. అయితే వేసిన వెంటనే కలపకూడదు, ఒక 5 నిమిషాలు అలా వదిలేసారనుకోండి చక్కగా ఆమ్లెట్లా వస్తుంది, ముక్కలు పీసెస్ కింద వస్తుంది, తినడానికి చాలా బాగుంటుంది. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి వదిలేయండి. చూస్తున్నారా, ఇప్పుడు బాగా కలపండి. ఇప్పుడు కొత్తిమీర అయితే వేసుకోవాలి. అయిపోయిందండి, చాలా సింపుల్, పెద్ద కష్టమేమీ కాదు. చాలా అంటే చాలా సింపుల్, చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు రైస్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు రైస్లో వెనిగర్ వేస్తున్నానండి, ఒక ముద్ద వెనిగర్, అలాగే సోయా సాస్, దాంతోపాటు టమాటా సాస్, మన ప్యాకెట్స్ మార్కెట్లో ఉంటాయి కదా. ఫైనల్గా అయితే రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు ఎలా ఉందో, చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చిందా? అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫైనల్గా ప్లేట్లో వేసుకుని పైన ఆనియన్స్ వేసుకుని
తింటే సూపర్ అంటే చాలా బాగుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి.